హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. Hi Andy, good morning. Today holiday, no school. టుడే హాలిడే అనమాట. ఈ రోజు సండే, మా పిల్లలకి సెలవు. ఇంకా అందరము ఫ్రెష్ అయిపోయాము. మా బావ అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్లారు. ఈ రోజు టిఫిన్ లో కనేసి రాగి మాల్ట్ చేశాను అనమాట. ఇంకా మా పిల్లలేమో గ్లాస్ లో వేసి ఇచ్చేసి స్ట్రా ఇమ్మన్నారు. స్ట్రా వేసి ఇచ్చాను. ఇంకా వాళ్ళైతే తాగుతున్నారు. నేను కూడాను గ్లాస్ తో తీసుకుని వచ్చాను. నేను కూడా రాగి మాల్ట్ తాగేస్తా. ఇదే ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్. ఎప్పుడు రాగి మాల్ట్ హెల్దీ అని మా పిల్లలకు చెప్పేసి మా పిల్లలకు తాగిపించేస్తా గానీ నేను మాత్రం తక్కువ తాగుతాను అనమాట. ఈ రోజు అయితే తాగుతున్నా. ఇంట్లో దోశల పిండి ఏం లేవు, అందుకోసమనే నేను కూడా ఇంకా రాగి మాల్ట్ చేసుకున్నా. రాగి మాల్ట్ తాగేసాము. మా పిల్లలకైతే హోంవర్క్ ఇచ్చానమాట. ఇంకా ఇదిగోండి ఐప్యాడ్ లో చూసుకుంటూ ఇద్దరు కూడాను చక్కగా రాసుకుంటున్నారు. మా పిల్లల పని మా పిల్లలు చక్కగా హోంవర్క్లు రాసుకుంటున్నారు. ఇప్పుడు నా పని నేను చెయ్యాలి కదా, వంట చేయాలన్నమాట లంచ్ లోకి. ఈ రోజు మా లంచ్ లోకి శనగపప్పు కొబ్బరికూర ఫ్రై చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ శనగపప్పు అయితే నానపెట్టేసాను పొద్దున్నే. శనగపప్పుని వంకాయ, బంగాళదుంప లాంటి కూరగాయలతో మిక్స్ చేసి ఎక్కువగా వండుతా ఉంటాను. ఇంట్లో ఏం కూరగాయలు లేవు అనుకునే టైంలో ఇలాగ వట్టి శనగపప్పుతో చక్కగా కూర వండుకున్నా గానీ చాలా బాగుంటది. శనగపప్పులో కొబ్బరికూర వేసి వండుకోవచ్చు, లేదంటే గ్రేవీ కర్రీలా కావాలి అంటే ఇందులో టమాటాలు వేసి కూడా వండుకోవచ్చు. అలా కూడా బాగుంటది. ఈ రోజు మా బావ ఇంటికి వచ్చాకే లంచ్ చేస్తా అన్నారు. ఇంకా అందరికి వంట చేస్తాను లేట్ చేయకుండా. ఇంకా నేను ఈ శనగపప్పు అలాగే కొబ్బరికూర ఫ్రై ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. నానబెట్టిన శనగపప్పుని ఫస్ట్ మంచిగా ఉడికించుకుందాము. అక్కడ శనగపప్పు ఉడికే లోపల కూరకు కావాల్సిన ఇంకా మెయిన్ గా కొబ్బరికూర తురుముకుంటాను. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ కావాల్సినవన్నీ కట్ చేసుకుంటా. ఇదిగోండి శనగపప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర, ఆవాలు అలాగే మినపప్పు వేసుకోవాలి. ఇవి కాస్త ఇలా చెట్పట్లాడినప్పుడు ఒక 2 ఎండుమిర్చి ముక్కలు, నెక్స్ట్ ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి అన్నమాట. ఇవి కూడా కొన్ని రెక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడాను లైట్ గా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి, తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని వేసేద్దాము. ఇప్పుడు ఈ శనగపప్పుని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కాసేపు ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. శనగపప్పుని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము టేస్ట్ కి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం అంతా పసుపు, నెక్స్ట్ ఇందులోనే కొంచెం అంతా కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడాను బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కాసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అనమాట, ఫాస్ట్ గా అయిపోతుంది. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అయితే ఇది బెస్ట్ అన్నమాట. టేస్ట్ కూడా అంతే బాగుంటది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మనము తురుము పెట్టుకున్న కొబ్బరికూరని వేసుకోవాలి. ఇదైతే పచ్చి కొబ్బరి. కొంచెం మనం ఎంతైతే శనగపప్పు తీసుకున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో ఈ కొబ్బరికూర తీసుకుంటేనే బాగుంటది అనమాట. ఇప్పుడు కొబ్బరికూర వేసుకున్నాం కదా, కొబ్బరికూరని కూడా కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఒక్క 2-3 మినిట్స్ దీని మీద మూత పెట్టేద్దాము. 2-3 మినిట్స్ అయింది. ఇంకొకసారి మూత తీసి చూద్దాము. ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది. అంతే అనమాట, చాలా సింపుల్ గా శనగపప్పు కొబ్బరికూర ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీని మీదే ఫైనల్ గా కొంచెం అంతా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఫేస్ చూడండి ఎలా తయారైంది. ఇంకా నేనైతే ఫేస్ వాష్ చేసుకుంటాను. హానెస్ట్లీ మార్నింగ్ నుండి ఇంట్లో చేసే పనుల వల్ల వచ్చే స్ట్రెస్ నేను స్కిప్ చేయలేను గానీ ఈ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ తో నా పింపుల్స్ ని అయితే డెఫినెట్లీ స్కిప్ చేయగలను. ఇది ఇప్పుడు న్యూ బెస్ట్ ఎవర్ ఫార్ములాలో వస్తుంది. ఇది క్లినికల్లీ ప్రూవ్ అయ్యింది. జస్ట్ 5 days లోనే పింపుల్ ని తగ్గించడంతో పాటు మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అంటే నో మోర్ పింపుల్ టెన్షన్. ఇది నీమ్ లీవ్స్ తోనే కాకుండా నీమ్ ప్లాంట్ యొక్క 5 పవర్ఫుల్ పార్ట్స్, యంగ్ లీవ్స్, మెచ్యూర్ లీవ్స్, స్టెమ్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్ తో తయారు చేస్తారు. ఇవన్నీ కలిసి పింపుల్ ని కంట్రోల్ చేయడంలో చాలా ఎఫెక్టివ్. సోప్ ఫ్రీ ఫార్ములా అండ్ స్కిన్ ఫ్రెండ్లీ pH కూడా ఉంది. కాబట్టి నా స్కిన్ ని డ్రై అవ్వకుండా చాలా క్లీన్, ఫ్రెష్ అండ్ హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ హిమాలయాస్ ఓన్ వెబ్సైట్ అండ్ యాప్ లో అవైలబుల్ గా ఉంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. గ్రేట్ డిస్కౌంట్స్ తో ఇప్పుడే గ్రాబ్ చేసుకోండి. ఈ రోజు పొద్దున్న నేను రివర్ సైడ్ వెళ్ళి చేపలు తీసుకుని వచ్చాను. చేపలు తీసుకొని రావడానికి అనేసుకుని ఇంకా రివర్ సైడ్ అయితే వెళ్తున్నా అనమాట.
మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు, పడుకునే ఉన్నారు. ఈ రోజు ఎలాగో సెలవు అనమాట వాళ్ళకి, అందుకోసమని వాళ్ళు లెగిసినంత వరకు లేపను. ఇంకా వాళ్ళు లెగిసిన తర్వాత ముగ్గురు కలిసి వెళ్దాము అంటే మళ్ళీ రివర్ సైడ్ టైం అయిపోతే ఇంకా అక్కడ చేపలు ఏమి ఉండవు. అందుకోసమని ఇంకా మా పిల్లలు ఇంట్లో పడుకున్నారు, నేనైతే రివర్ సైడ్ వెళ్తున్నా చేపలు తేడానికి. నైట్ వర్షం పడినట్టు ఉంది, రోడ్లు అన్ని కూడాను తడి తడిగా ఉన్నాయి. ఈ రోజు సండే అన్నమాట. చేపల మార్కెట్ అయితే బాగానే ఉంది, రివర్ సైడ్ చేపలు రకరకాలు ఉన్నాయి. నేనైతే ఈ చేప తీసుకున్నాను, ఇంకా కటింగ్ అంతా చేసేస్తున్నారు. కేజీ 400 గ్రాములు ఉంది, 230 రూపాయలకి ఇస్తా అన్నారు అనమాట. ఇంకా చేపలు అయితే తీసుకున్నాను, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆ చేపల్ని ఆల్రెడీ నేను మంచిగా క్లీన్ చేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇది అయితే ఫ్రై చేస్తాను. ఆల్రెడీ లంచ్ టైం అయితే అయ్యిందనమాట. ఇంకా నేను ఫిష్ ఫ్రై చేద్దాం అనుకున్నాను, ఈ లోపల వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. ఇంక ఈ వర్షానికి వేడి వేడి ఫిష్ ఫ్రై తింటే ఉంటది, సూపర్ ఉంటది. ఇంక ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేసేస్తా. ఆల్రెడీ నేను చేపల ఫ్రై 2-3 సార్లు చూపించాను, అందుకోసమనే ఈసారి ఏమీ చూపించలేదు. డైరెక్ట్ గా ఇంకెలాగా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఆయిల్ కూడా పెట్టాను, ఇంకా షాలో ఫ్రై చేసుకుంటాను. ఇంకా మాకు సైడ్ అయితే బాగా ఫ్రై అయ్యింది, ఇప్పుడు రివర్స్ చేసుకుంటాను. మధ్యలో కరివేపాకు వేసాను అనమాట. ఫస్ట్ గుర్తులేదు, తర్వాత గుర్తొచ్చింది, ఇంక మీద వేసాను. ఇలాగా మంచి కలర్ వచ్చినంత వరకు కూడాను 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా 2 సైడ్స్ ఫ్రై అయిపోయాయి. ఇంకా ఫిష్ ఫ్రై అయితే రెడీ అనమాట. ఈ విధంగానే మిగిలినవి కూడా ఫ్రై చేసేస్తా. మొత్తం చేప ముక్కల్ని ఫ్రై చేసేసాను, ఇంకా చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మా పిల్లలు చక్కగా హోంవర్క్లు కూడా చేసేసుకొని ఆడుకుంటున్నారు. మొన్న మేళలో తీసుకున్న గన్స్ అనమాట, ఇంకా దాంతో ఆడుతున్నారు. అంతకు ముందు ఒకసారి ఎక్కడో మేళకు దేనికి వెళ్తే అక్కడ ఈ ఫ్యాన్స్ కావాలంటే అప్పుడు తీసుకున్నాము, బాగానే ఉంచుకున్నారు. ఏ ఫ్యాన్ తిరుగుతుందిగా, ఇంకొక పెట్టేస్తుందా మీకు? బయట వర్షం పడింది, మేము లంచ్ తినే టైంకి అయితే వర్షం ఆగిపోయింది. ఇంకా చిన్న చినుకులు పడుతున్నాయి కానీ ఇందాక అంత గట్టి వర్షం ఏం పడట్లేదు అనమాట. చిన్న చినుకులు అక్కడక్కడ పడుతున్నాయి. పోయినసారి ఒక వీడియోలో గోరెంట్ చెట్టు ఎలాగుందక్క అని ఒక సిస్టర్ కామెంట్ చేశారు. ఇదిగోండి గోరెంటాకు చెట్టు అయితే ఇంత పొడుగు పెరిగింది, ఇక్కడ వరకు వచ్చింది, చాలా బాగా పెరిగింది. మార్నింగ్ రాగి మాల్ట్ తాగిన తర్వాత మళ్ళీ ఏదో ఒక ఫ్రూట్ అయితే తిందాం అనుకున్నాము. మా పిల్లలేమో హోంవర్క్స్ గోల్లో పడిపోయారు, నేనేమో వంట గోల్లో పడిపోయాను. ఈ లోపల టైం కూడా చూసేసరికి 11:30 అయిపోయింది. మరి ఇంకా ఆ టైంలో ఎందుకులే ఫ్రూట్స్ అనేసి ఇంకేం తినలేదనమాట. ఇంకా అందుకోసమనే అందరికి ఫుల్ ఆకలి వేస్తున్నాయి. మార్నింగ్ ఆ రాగి మాల్ట్ అనేది కొంచెం లిక్విడ్ ఫుడ్, సాలిడ్ ఫుడ్ ఏమీ తినలేదు. ఆకలి వేస్తుందా? వేస్తుంది. మార్నింగ్ నుంచి ఓన్లీ లిక్విడ్ ఫుడ్, సాలిడ్ ఫుడ్ తినలేదు, అదొక రీజన్. నెక్స్ట్ ఈ రోజు మా లంచ్ లోకి ఫిష్ ఫ్రై ఉంది కదా, అదొక రీజన్ అనమాట. 2 రీజన్లకి ఫుల్ ఆకలి వేస్తున్నాయి. ఇప్పుడు లంచ్ చేసేస్తాము. మా బావ వచ్చిన తర్వాత మా బావ తింటారు. మేమైతే ఎప్పుడు మేము రెగ్యులర్ గా తినే టైంకి తినేస్తాము. అమ్మ ఫిష్ ఫ్రై చేసింది, తింటావా? ఎన్ని పీసెస్ తింటావు నువ్వమ్మ? పెద్దడు అమ్మో 10. అమ్మ వండింది 10 ఉంటాయి కదా. ఇంకా ఆకలిస్తుంది, మాట్లాడే ఓపిక లేదు. ఫస్ట్ తింటాము. జోషి ఈ కూర కూడా తినాలి, ఓకేనా? శనగపప్పు కొబ్బరి కూర ఫ్రై. నువ్వు చెప్పురా, ఫస్ట్ చెప్పు. శనగపప్పు చెప్పు. శనగపప్పు కొబ్బరి కూరు ఫ్రై. మా పిల్లలకి ఈ కూర పేరు చెప్పలేకపోతాండ్రు. ఇదేంటి, ఇదేం కూర తెలుసా? అది చెప్పక్కర్లేదే, ఇది తెలుసే. ఈ కూర కూడా తినాలి, ఫిష్ ఫ్రై కూడా తినాలి, ఓకేనా? ఫస్ట్ అయితే మా పిల్లలకు తినిపిస్తాను, ఆ తర్వాత నేను తింటాను. శనగపప్పు కూర కొంచెం కలుపునా, తింటావా? బాగుంటది, కొంచెం నువ్వు టేస్ట్ చెయ్యి, ఓకేనా? బాగుందా కూర? బాగుందా? మరి మూత ఎడుతున్నావు? బాగుంటే చారేసానా? ఇది ఫ్రై లాగా వండేసాను కదా, అన్నంలో కలుపుకున్నా గానీ అంత బాగోదు అనమాట. అంటే కలిపినా గానీ గ్రేవీ కర్రీ అనుకోండి కలిపితే బాగుంటది, ఫ్రై కర్రీ కలిపితే అంత బాగోదు అనమాట. అంతే అన్నంలో బాగా కలదు, పొడి పొడిగా అనిపిస్తది. అందుకోసమనే ఒక 2 ముద్దలు ఇలా పెట్టేసి ఇంకా రసం ఎలాగో వండాను కదా, రసంతో పెట్టేస్తాను. ఈ చేపలు పెట్టడం మాత్రం కొంచెం కష్టమే అనమాట, ముళ్ళు లేకుండా మంచిగా చూసి పెట్టాలి. అందుకోసమనే మేము చిన్న చిన్న చేపలేమి తీసుకోము, మాక్సిమం తక్కువ ముళ్ళుండే చేపలే తీసుకుంటాము. అలాగైతే వీళ్ళకి పెట్టడానికి కూడా ఈజీగా ఉంటది అనేసి. మా పిల్లలకి అయితే తినిపించేశాను. ఫస్ట్ వేసిన కూర బలవంతంగా పెట్టాల్సి వచ్చింది. ఈ చేపల ఫ్రై లేకపోతే చక్కగానే తిందరు, కానీ చేపల ఫ్రై చూసేసరికి ఈ కర్రీ వద్దనేసారనమాట. బలవంతంగా అన్నము చారులో కలిపేసి పెట్టేశాను, తినేశారు. ఇంక ఇప్పుడు నేను లంచ్ చేస్తాను. శనగపప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది.
మధ్య మధ్యలో ఈ పచ్చి కొబ్బరి తగులుతూ చాలా అంటే చాలా బాగుందన్నమాట. దీని కూడా చాలా డేస్ అయింది. ఫిష్ ఫ్రై కూడా ఈరోజు చాలా బాగా కుదిరింది. ఇంకా నేను కూడా తినేస్తాను, తినేసాక కలుస్తా. నేను మా పిల్లలు అయితే లంచ్ చేస్తాము. ఇంక మా బావ కోసమే వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా బావ వచ్చేస్తే మా బావ కూడా ఇంకా లంచ్ చేస్తారు. బయట చిన్న చినుకులు పడుతున్నాయి అనమాట. ఇంకా మా బావ అయితే డ్యూటీ నుండి వచ్చేసారు. చిన్నయ్యగా అక్కడక్కడ పడుతున్నాయి, చిన్న చిన్నయ్యగా. ఇంక మా బావ డ్యూటీ నుండి వచ్చేసారు. పద లంచ్ చేద్దాం. ఇంకా డ్యూటీ నుండి వచ్చిన తర్వాత మా బావ ఫ్రెష్ అయిపోయారు. ఇంక మా బావకు వడ్డిస్తున్నాను. ఏంటి చూడడానికి బూందీ ఉంది మిక్సర్ లాగా కాదు, శనగపప్పు కొబ్బరి కూర ఫ్రై. ఇది ఫిష్ ఫ్రై. ఈ రోజు మన ఇంట్లో అన్ని ఫ్రైలే, గ్రేవీలేం లేవు. మీరు తిన్నారు? నచ్చిందమ్మా ఈ కర్రీ? నచ్చింది. టేస్ట్ చేసి చెప్పు ఎలాగుంది ఏంటి అనేది. మెయిన్ ఈ కూర ఎలాగుందో చెప్పు. ఈ కూర ఫిష్ ఫ్రై అంటే ఎప్పుడు చేసేలా చేశాను, ఇది ఎప్పుడు చేయలేదు కదా. ఫిష్ ఫ్రై ఏంటి మరీ మార్చేసినట్టున్నా? మంచిగా బాగా ఫ్రై చేసా. ఫ్రై అయింది. కూర అసలు ఎప్పుడైనా చేసా అంతకుముందు? అంటే మా అమ్మ చేసేది. నేను ఇక్కడికి పెళ్ళయి 8 years లో మాత్రం ఎప్పుడు చేయలేదు. మా అమ్మ శనగపప్పుతో చేసేది, తర్వాత పెసరపప్పుతో కూడా చేసేది అనమాట. వెజిటేబుల్స్ ఏమి ఇంట్లో లేవు అనుకునేటప్పుడు టక్కని కూర ఏదో ఒకటి కర్రీ వట్టి కంటే బెటరేగా. కావాలంటే ఇందులో టమాటా వేసి కొబ్బరి కూరకు బదులు టమాటాలు వేసుకుని గ్రేవీ కర్రీ లాగా కూడా చేసుకున్నా బాగుంటది. టమాటా శనగపప్పు. నాకు ఎందుకో గుళ్ళో ప్రసాదం లాగా అనిపిస్తుంది. ఎక్కడో గుళ్ళో తిన్నట్టు గుర్తవుతుంది. సరే, ఇంక మా బావ అయితే తింటారు. మా బావ అయితే లంచ్ చేశారు. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 3:15 అయింది అనమాట. ఇప్పటికి లంచ్ చేశారు. అలాగే ఉంటది మరి. అందుకోసమని మాక్సిమం ఇంకా తినడం ఈ టైం అయిపోద్ది. అందుకే మాక్సిమం డ్యూటీలో తినేసి వచ్చేస్తాను. అంటే ఈ రోజు ఫిష్ ఫ్రై చేస్తాను, ఇలా ఫిష్ తెచ్చాను రా వచ్చి తిను అని చెప్తే ఇంక వచ్చి తింటా అన్నారు. లేదంటే అక్కడే తినేసి వచ్చేస్తారు మాక్సిమం. అన్నట్టు చెప్పడం మర్చిపోయినాయి. అంటే మిరాయి సినిమా తెలుగులో కాదులేండి, హిందీలో వచ్చిందంట. వెళ్దామా సినిమాకి? పెద్ద నువ్వురా రమ్మి. మిరాయి మూవీలో హీరో ఎవరమ్మా? తెలీదు. అంతకు ముందు ఆ హీరోది ఏం మూవీ చూసావు? హనుమాన్ లో ఉంటాడు కదా అబ్బాయి హీరో. ఓకే, నువ్వు పెద్ద అయితే హీరో అయిపోతావా? డెడ్ పూల్ అయిపోతావా? రియల్ లైఫ్ కాదు, జస్ట్ మూవీ క్యారెక్టర్. నువ్వేమవుతావమ్మా పెద్ద అయితే? అంకుల్ లాగా ట్రీస్ ఎక్కుతావా? హనీ కలెక్ట్ చేస్తావా? ఓకే ఓకే. ఆ టీవీలో ఏదో వస్తుంది, అది చూసి అలా అయిపోతాను అంటున్నాడు. రోజు అక్కడ చెప్తారు. ఒకసారి మెకానిక్ అంటాడు, ఒకసారి డ్రైవర్ అయిపోతాను అంటాడు. రోజు అక్కడ అంటారు. సరే సరే సరే. ఇంకా ఆ మూవీకి అయితే వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. తెలుగులో వస్తే బాగున్ను, కానీ తెలుగులో రాలేదు. ఇది హిందీ సినిమా చూస్తే 3వ సినిమా నేను హిందీలో చూడడం. ఫస్ట్ పుష్ప 2 చూసాను, ఆ తర్వాత మొన్న ఏం చూసినాం వార్ 2 చూసాను. అన్ని 2లే. ఇది మెరాయి తెలుగులో రావట్లేదు అనమాట, హిందీలో అన్ని రిలీజ్ అయిపోతాయి. అన్ని పాన్ ఇండియా సినిమాలు అనుకుని అన్ని లాంగ్వేజ్ లో ఇచ్చేసేయడం వల్ల ఇక్కడ తెలుగు సినిమాలు రావట్లేదు అనమాట. ఇంతకు ముందు అయితే తెలుగు సినిమాలు వచ్చేవి. తెలుగు సినిమా చూడాలంటే కలకత్తా వెళ్ళాలి. ఇంకా కలకత్తా కానీ ఖరగ్పూర్ గానీ 3 గంటల జర్నీలు. అంత జర్నీ చేసుకొని రావాలంటే ఒక రోజు మా బావ సెలవు పెట్టియాలి. ఇటు నుంచి 3 గంటలు, అటు నుంచి 3 గంటలు, అక్కడ ఒక 3 గంటలు. తెలుగు మూవీ చూస్తే ఏ చిన్న కామెడీ లాగా అనిపించినా గానీ అర్థమవుతుంది, నవ్వు వస్తుంది. ఆ హిందీలో అలా నీకే అర్థమవుతాయిలే హిందీ మూవీలు. అందుకే టీవీలో కూడా హిందీ పెట్టుకుని చూడు. హిందీ సినిమాలు చూడమంటాను కానీ చూడదు, అంత టైం ఉండదులేండి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసుకోవడం, శారీలు చూసుకోవడం, జ్యువెలరీలు చూసుకోవడం, ఈజీగా టైం సరిపోతుంది. ఎప్పుడు బిజీ పని చేయనా? ఇంట్లో పనులు టైం ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఇన్స్టాగ్రామ్ లోనే ఉంటది మాక్సిమం. కామెంట్స్ రిప్లై లేవునా? ఆ ఫోన్ ఓపెన్ చేస్తే అన్ని ఒక 50 చీరల ఫోటోలు ఉంటాయి. ఎప్పుడు చీరలే. ఇంక ఇప్పుడైతే పడుకుంటాను నేను. పడుకో. ఎన్ని గంటలకి సినిమాకి? 5:30కి. 5:30కా? గంట సేపు రెస్ట్ తీసుకుంటే. నువ్వు పడుకో అయితే గంట సేపు, ఆ తర్వాత లేపుతా. నువ్వు పడుకోవా? వద్దులే, మళ్ళీ నైట్ కి పోయిన నిద్ర రాదు. అది ఎంతవరకు అర్థమవుతుందో చూడాలి. వార్ 2లో అయితే ఎక్కువ ఫైటింగ్లు అవే ఉన్నాయి. ఇప్పుడే చెప్తున్నా, ఒక పక్క సినిమా అవుతుంటే నన్ను అడక్కో ఏమన్నాడు ఏంటి. తర్వాత సినిమా అయిపోయిన తర్వాత కావాలని చెప్తాను, లేకపోతే ఇంటర్వెల్ లో చెప్తాను. ఒక పక్క సినిమా అవుతుంటే ఏమన్నాడు. నిజంగా అసలు వార్ 2 మూవీలో ఎన్నిసార్లు మా బావకి అడిగాను పాపము. సరే ఏదో ఒకటి చెప్తే అడుగుతూనే ఉన్నాను అనమాట. ఏంటది అంటే వాళ్ళిద్దరు ఎందుకు ఇప్పుడు కొట్టుకుంటున్నారు, అసలు నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఐటెడ్కి కొట్టుకుంటున్నారు, ఐటెడ్కే ఫైటింగ్, ఐటెడ్కే ఎక్కువ
ఎక్కువ యాక్షన్స్ అని. సరే వెళ్ళి వెళ్ళి పడుకుంటాను. పడుకో వెళ్ళు. అయితే నైట్ కి ఏంటి వచ్చి తింటా తర్వాత చూద్దాంలే నైట్ ఏంటి. కాదే మళ్ళీ వచ్చి ఆయనప్పుడు అనమంటే నా వల్ల కాదు. ఇప్పుడు వండేసి రెడీ చేసి వెళ్ళిపోయామనుకో వచ్చేసరికి ఇంకా అలా తినేసి పడుకోవచ్చు. ఇది ఒకటి కాదా మరి ఆడవాళ్ళకి ఇదే ప్లాన్ అనమాట. బయట తినేద్దామా? అవును మధ్యాహ్నం చేపలు తిన్నా మళ్ళీ బయట ఇప్పుడు నాన్ వెజ్ మళ్ళీ ఏంటి ఏం చేద్దాం? ఉప్మా చేసానా దళియతో ఉప్మా అంటే చేసి వచ్చేసిన తర్వాత తిన్నాక వచ్చాక తినేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు కదా. తినేసి పడుకోవచ్చు. సరేలే చపాతీనా లేకపోతే ఏదో ఒకటి చేసేసి వెళ్ళిపోతే నాకు వచ్చేసాక మళ్ళీ వంట బెజార్ ఉండదు. వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలీదు. మా బావేమో పడుకున్నారు, మా పిల్లలేమో టీవీ చూస్తున్నారు. నేను కూడా కాసేపు సోఫాలో రిలాక్స్ అయ్యాను. ఇంక మళ్ళీ వంటగదిలోనికి వచ్చేసాను అనమాట. ఇదిగోండి ఇంకా ఉప్మా చేస్తా అనేసి చెప్పాను కదా, ఉప్మా చేసేసుకొని వెళ్ళిపోతాను. ఇంకా వెజిటేబుల్స్ అన్ని వేసేసి దళియాతో ఉప్మా చేస్తున్నా అనమాట. ఇంకా మా బావ కదా నువ్వు పిల్లలు రెడీ అయిపోయిన తర్వాత నాకు లేపు, అప్పటి వరకు లేపద్దు అన్నారు. ఇదిగోండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది అనమాట. నైట్ డిన్నర్ కి అంతా ప్రిపేర్ చేసేసినట్టే. ఇంకా మా ఆఫ్టర్నూన్ దే ఉందనమాట. ఇదిగోండి కొంచెం కర్రీ ఉంది, తర్వాత ఫిష్లు కూడా 2 ముక్కలు ఉన్నాయి, తర్వాత వైట్ రైస్ కూడా కొంచెం ఉంది. కాబట్టి మా పిల్లలకి ఇంకా వండక్కర్లేదు. ఇంకా ఆల్ సెట్ అనమాట. ఇంకా దీని మీద మూత పెట్టేసి ఇంకా నేను మా పిల్లలు రెడీ అయిపోతాము. అందరము రెడీ అయ్యి సినిమాకి వెళ్తున్నాము. మేఘం అయితే నల్లగా దిగుంది, ఎందుకన్నా మంచిది అనేసి గొడుగు కూడా తీసుకొని వెళ్తున్నాను. మెరై సినిమాకి వెళ్తాం అంటున్నాడు. ఇంకా అందరము కొంచెం మ్యాచింగ్ గా వేద్దాం అనుకున్నాం కానీ ఇంకా వీళ్ళు ముగ్గురు కొంచెం మ్యాచ్ అయ్యారు కానీ నాకు డార్క్ కలర్ అయిపోయింది. ఈ రోజుకి లాస్ట్ 1 వీక్ నుంచి ఫుల్ ఎండలు అనమాట. ఈ రోజు కొంచెం కూల్ అయింది వాతావరణం. అదేంటో గానీ మూవీకి ఎంత వేగంగా వెళ్దామన్నా గానీ కరెక్ట్ టైం కైనా వెళ్తాము, లేదంటే కొంచెం మూవీ స్టార్ట్ అయిపోయిన తర్వాత వెళ్తాం. గానీ ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఎప్పుడు మాకు వెళ్తారా అనేసుకొని మాత్రం వెయిట్ చేసేలాగైతే వెళ్ళమనమాట. వాళ్ళకి వెళ్ళాలనుకున్నా కానీ కుదరట్లేదు. అదిగో ఇదిగో అనేసి రెడీ అయ్యేసరికి ఈ టైం అయిపోయింది అనమాట. ఆల్రెడీ టైం 5 అయ్యింది. ఇంకా హాఫ్ అన్ అవర్ లో 4:30 కల్లా నేను అలారం పెట్టుకుని లేస్తాను. లేచేసరికి పిల్లల్ని రెడీ చేసి నువ్వు రెడీగా ఉండు ఆయన క్లియర్ గా చెప్పి మరి వెళ్ళా పడుకోవడానికి. ఏమైంది నువ్వు అలారం పెట్టుకొని లేచావు? నువ్వు ఏంటి లేచే టైంకి అసలు రెడీనే అవ్వలేదు నువ్వు. అయితే ఇప్పుడు ఏటయింది? ఇప్పుడు నేను ఏమన్నా గంటలు రెడీ అయ్యాను ఏంటి? అసలు నేను ఎక్కువ మేకప్ కూడా ఏం వేసుకోను అనమాట. రెగ్యులర్ గా అయితే నేను జస్ట్ ఏంటది ఫేస్ వాష్ చేసుకొని ఇంకా బొట్టు, తర్వాత బయటకు వెళ్తున్నాం కాబట్టి కొంచెం లిప్స్టిక్ పెట్టుకున్నా అంతే. ఇంకే ఐ లైనర్లు ఇంకేమి అలాంటి మేకప్లు అయితే నేను రెగ్యులర్ గా వాడను అనమాట. ఇంకేమంది ఒక డ్రెస్ వేసేసుకున్నాను, మా పిల్లలకి రెడీ చేశాను. ఈ లోపల నువ్వు రెడీ అయ్యావు. ఇంకేం ఎవరిది లేట్ అయ్యింది. మూవీ థియేటర్ కి అయితే వచ్చేసాము. ఇంక లోపలికి వెళ్తున్నాము. పద పద పద. సినిమా అయితే అయిపోయింది, ఇప్పుడే బయటకు వచ్చాము. మధ్యలో పాప్కార్న్ అన్ని తిన్నాము. పాప్కార్న్, పన్నీర్ శాండ్విచ్, నేను ఒక కాఫీ తాగాను. తిన్నాము, తాగాము. నేను తాగలేదండి, తిన్నాను. మా పిల్లలేమో పాప్కార్న్ తిన్నారనమాట. ఇంకా మూవీ విషయానికి వస్తే పర్లేదు, బానే ఉంది. నాకు కూడా కొంచెం అంటే 2 సినిమాలు చూసాను కదా, ఇది 3వ సినిమా కదా, కొంచెం అర్థం కూడా అయ్యింది అనమాట. నవ్వింది కూడా, జోకులు కూడా అర్థమైనట్టున్నాయి. అర్థమైనాయి కొన్ని అంటే కొన్ని మీనింగ్స్. బాబా దీనికి ఇదే కదా మీనింగ్ అని కూడా చెప్పాను. మూవీ నీకు నచ్చిందా? అర్థమైందా చెప్పు. మూవీ ఎలా ఉందమ్మా చిన్న పెద్ద? నచ్చిందా? అర్థమైందా? ఓకే అర్థమైంది. మా పిల్లలకు కూడా అర్థమైపోయింది. నచ్చిందంట మా పిల్లలకు కూడా. అర్థమైపోయింది మా ముగ్గురికి. సినిమా అయితే బాగుంది. తెలుగులో అయితే ఇంకా బాగుండేదేమో. ఎక్కడ బోర్ కొట్టకుండా బాగుంది అనమాట సినిమా. కొంచెం గ్రాఫిక్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. తెలుగు వాళ్ళు మాత్రం ఎవ్వరు రాలేదు. మేమే తెలుగు లాగా ఉన్నారు. మనమే కదా తెలుగులో, అంతే ఎవ్వరు రాలేదనమాట. మా నలుగురు లాగా ఉన్నాం అనమాట. మూవీ అయితే బాగుంది. హాల్ అయితే ఏం నిండలేదు, సగం నిండిందా లేదు. మా ఓడు మధ్యలో అడిగాడు అనమాట, అమ్మ వైబుంది బేబీ వైబుందిలే ఆ సాంగ్ అంతే కదా, కానీ మూవీలో అయితే లేదనమాట. మా బావ
మా చిన్నోడు అడిగాడు అమ్మ ఇంకా సాంగ్ రాలేదు వైబ్ సాంగ్ అనేసి. నేను మా బావకి అడిగాను అనమాట ఇంకెక్కడ ఉంటుంది ఆ సాంగ్ అనేసి. ఇంటికి వెళ్ళి టీవీలో వేద్దాం. ఓకే, ఇంటికైతే వచ్చేసాము. మా పిల్లలిద్దరికి డ్రెస్సులు చేంజ్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే వీళ్ళకి అన్నం తినిపిస్తున్నాను. వచ్చేసరికి టైం 9:15 అయిపోయింది. ఇంకా లేట్ అంటే వండకుండా వెళ్ళిపోయాను అనుకోండి, వచ్చి వండి తింటాం. ఏ టైం తింటాం చెప్పండి? అందుకోసమే ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే ముందే వంట తంట అన్ని ప్రిపేర్ చేసుకుంటాను. బయట తినేద్దామంటే ఏ గోళ లేదు, ఏ టైం అయినా ఇంకా ఏ టెన్షన్ ఉండదు అనమాట. మా బావకు కూడాను ఉప్మా ఒక కప్పులో వేసి ఇచ్చేసాను. ఇంక మా బావ కూడా అక్కడ తింటారు. ఇప్పుడు మా పిల్లలకి అయితే అన్నం తినిపించేశాను. ఇంకా నేనైతే ఉప్మా తింటున్నాను అనమాట. మేము గొడుగు తీసుకుని వెళ్ళాం కదా, వర్షం ఏమీ పడలేదు అనమాట. ఇప్పుడు ఇంట్లో అడుగు పెట్టి మా పిల్లలకి అన్నం తినిపించేసరికి ఇదిగోండి బయట వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా గట్టిగా పడుతుంది బయట వర్షం. మా పిల్లలకి ఇంకా లేట్ అయిపోయింది అనేసి డైరెక్ట్ గా అన్నమే తినిపించేశాను. ఉప్మా ఏమి పెట్టలేదు. మా బావ నేనేమో కొంచెం కొంచెం ఉప్మా తిన్నాము. ఇంకా అన్ని పనులు అయిపోయాయి. ఎంత లేట్ అయినా గానీ, ఎన్ని గిన్నెలు వచ్చినా గానీ గిన్నెలన్నీ తోమేసి అన్ని పనులు చేసేస్తాను. లేదంటే రాత్రి ప్రశాంతంగా నిద్ర పట్టదు. ఆ సింక్ లో గిన్నెలు ఉండి పని, సింక్ లో గిన్నెలు ఉండి పని అనేసి మా ఇంట్లో తిరుగుతుంది అనమాట. ఎంత లేట్ అయినా గానీ 8 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అలాగా సింక్ లో అంట్లు వదిలేసి ఎప్పుడు పడుకుని పోలేదు. ఎప్పటికప్పుడు నేను మంచిగా క్లీన్ చేసేస్తాను అనమాట. ఇంక ఇది ఈ రోజు బ్లాగ్. రేపు తెల్లారితే మా బావకేమో డ్యూటీ ఉంది, మా పిల్లలకేమో స్కూల్ ఉంది. ఈ సండే ఇలాగా గడిచిపోయింది. అదిగండి ఈ రోజు ఇంకా లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం 10:30 అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే నార్మల్ గా అయితే వీళ్ళు 9:30కి 9:30 పావుతొక 10 ఆ టైం కల్లా పడుకుడిపోతారు. ఈ రోజు లేట్ అయిపోయింది. ఇది ఈ రోజుటి వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ నొక్కండి. See you See you tomorrow.